మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం శంకరి మేడం. నమస్తే సిరి. చాలా వరకు మనము ఎన్నో వీడియోస్లో మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడుకున్నాం, కానీ ఎన్నిసార్లు ఎన్ని టెక్నిక్స్ కావచ్చు, ఫార్ములాస్ కావచ్చు మనం చెప్పినప్పటికీ మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు చాలామంది స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేస్తున్నా కూడా ఏదో ఒక బ్లాక్ ఉండడం వల్ల వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరం లేకుండా జరుగుతూ ఉంది. అలా కాకుండా దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకునే ఆప్షన్ ఉందంటారు? ఈ ఒక్క అంటే మేనిఫెస్టేషన్ టెక్నిక్ మనం చెప్పుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా మనీ రావటం అనేది జరుగుతుందండి. డబ్బు నీ దగ్గరికి రాను అని అనదు, వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని అనదు, ఎవరి దగ్గరికైనా వస్తుంది. కానీ నువ్వు పిలిచే విధానం అంటే నీ ఫ్రీక్వెన్సీ మనీ ఫ్రీక్వెన్సీకి యాడ్ అయినప్పుడు, కొలాబరేట్ అయినప్పుడు అది నీ దగ్గరికి రావటం జరుగుతుంది. ఎలా పెంచుకోవచ్చు? ప్రతి మనిషికి కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటుంటాయి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు హ్యాపీనెస్కి ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక ఫీలింగ్ ఉంటుంది, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఈగోకు ఉంటుంది, కోపానికి ఉంటుంది, బాధకు ఉంటుంది. ప్రతిదానికి కూడా మన లైఫ్లో జరిగే ప్రతి ఒక్క ఫీలింగ్కి ఒక ఎమోషన్ అనేది యాడ్ అవుతుంది. దాంతోపాటుగానే మన ఫ్రీక్వెన్సీస్ అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు చాలా సంతోషంగా ఉన్నారనుకోండి, మొత్తం బాడీ అంతా కూడా అదే వైబ్రేషన్తో ఉంది కదా. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? కాసేపటికి అబ్బా ఎంత రిలాక్స్గా ఉన్నానంటే, ఆ హ్యాపీనెస్లో మీరు ఏం చేసినా మీకు హ్యాపీగానే అనిపిస్తుంది. మీరు ఏది కోరుకుంటే అది మీరు హ్యాపీగా తీసుకోగలుగుతారు, రిసీవ్ చేసుకోగలుగుతారు. అదే ఇప్పుడు మీరు చాలా బాధగా ఉన్నారండి, కానీ పక్కోడు హ్యాపీగా ఉన్నాడు. ఓకే, ఇప్పుడు పక్కన వాడికి ఒక మంచి రిజల్ట్ వచ్చింది, వీడికి తక్కువ రిజల్ట్ వచ్చింది. వీడు బాధలో ఉన్నాడు, వీడు హ్యాపీగా ఉన్నాడు. వీళ్ళిద్దరి యొక్క ఫ్రీక్వెన్సీ కలుస్తుందా? కలవదు. ఎందుకంటే వీడు బాధని యాక్సెప్ట్ చేశాడు, వీడు సంతోషాన్ని యాక్సెప్ట్ చేశాడు. సో దీని ఫ్రీక్వెన్సీ ఎప్పుడు కూడా మ్యాచ్ కాదు. మరి వీడు ఈ ఫ్రీక్వెన్సీకి మారాలంటే ఏం చేయాలి? వీడి యొక్క థాట్ ప్రాసెస్ని మార్చుకోవాలి. ఓకే, ఈసారి తక్కువ వస్తేనే నెక్స్ట్ టైం నాకు ఎక్కువ వస్తుంది, నేను పొందుతాను అనేటటువంటి థాట్స్ని మార్చుకున్నప్పుడు మాత్రమే ఈ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవ్వడానికి రెడీ అవుతాడు. ఓకే, మనం ఇప్పుడు విశ్వంతో కనెక్ట్ అవుతున్నాము అని మీరు అందరూ అంటున్నారు. విశ్వంతో కనెక్ట్ అయినప్పుడు వైట్ లైట్ 7 రంగులుగా విభజించబడుతుంది. ఈ 7 రంగుల్లో మనం గమనించినట్లయితే రెడ్కి ఒక ఫ్రీక్వెన్సీ, ఆరెంజ్కి ఒక ఫ్రీక్వెన్సీ, ఎల్లోకి ఒక ఫ్రీక్వెన్సీ, గ్రీన్కి, బ్లూకి, ఇండిగో అండ్ వైలెట్. ప్రతిదానికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంది. ఈ ఫ్రీక్వెన్సీస్కి ఎప్పుడైతే మనం మ్యాచ్ అవుతామో అప్పుడు ఆ నేచర్ని మనం ఓవర్కమ్ చేసుకోగలుగుతాం. మూలాధార చక్రంలో రెడ్ కలర్ ఎనర్జీకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందండి, హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ ఫ్రీక్వెన్సీని మనం మ్యాచ్ అవ్వాలి అని అంటే మనము రెడ్ కలర్ని యూజ్ చేస్తూ మనలో భయము అనే క్యారెక్టర్ని తీసేయాలి. భయానికి ఎక్కువ మనము చాలా భయపడిపోతుంటారు చాలామంది. ఒక మాట మాట్లాడాలన్నా, ఒక పని చేయాలన్నా భయము అనేది చాలా పెట్టుకుంటుంటారు. సో ఇది మీలో ఎప్పుడైతే ఉంటుందో మనీ రావడానికి కూడా అది బ్లాకేజ్ అవుతుంది. బికాస్ ఈ భయము అనే ఫ్రీక్వెన్సీ మనీ ఫ్రీక్వెన్సీని యాడ్ చేయలేదు. అలాగే స్వాదిష్టాన చక్రంలో ఉన్న నెగిటివ్ థాట్స్, ఈ ఫ్రీక్వెన్సీ ఆరెంజ్ కలర్ ఫ్రీక్వెన్సీ. నేను ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుంటున్నానండి, అన్నీ చేస్తున్నానండి, కానీ డబ్బు రావట్లేదు. బికాజ్ యూ హ్యావ్ ద నెగిటివ్ థాట్స్. ఈ ఫ్రీక్వెన్సీ ఏం చేస్తుంది? దాన్ని రానివ్వటం లేదు, ఆనకట్టేస్తుంది, అక్కడ అడ్డుకట్టేసేస్తుంది. అక్కడ మణిపూరిక చక్రంలో ఎల్లో కలర్ ఫ్రీక్వెన్సీ, ఎల్లో కలర్ ఎనర్జీ. ఎప్పుడైతే నువ్వు ఎప్పుడూ కూడా నీరసంగా ఉంటావు, ఎప్పుడు కూడా ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటావు, ఎనర్జీ సరిపోదు, నువ్వు అడగడానికి సరిపోదు, నువ్వు మేనిఫెస్టేషన్ చేయడానికి సరిపోదు ఎనర్జీ. అప్పుడు ఏం చేయాలి? మనం ఫ్రీక్వెన్సీస్ని పెంచుకుంటూ ఉండాలి. సో ఈ ఫ్రీక్వెన్సీస్ ఎలా పెరుగుతాయి అంటే ఆ కలర్స్కి సంబంధించినటువంటి సీడ్ మంత్రాస్ని చాంట్ చేయడం ద్వారా, ఆ కలర్స్ని వేసుకోవడం ద్వారా, అలాగే మనము ఆ క్యారెక్టర్ని ఓవర్కమ్ చేయడం ద్వారా
ప్రతి క్యారెక్టర్ని కూడా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఈగో ఉంది, ఈగోని కాసేపు పక్కన పెట్టి చూడండి, ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. కొన్ని ఎఫర్మేషన్స్ని చాంట్ చేయడం ద్వారా ఫ్రీక్వెన్సీని మనం రీచ్ అవుతాం. ఎక్కువగా ఫ్రీక్వెన్సీని రీచ్ అవ్వాలంటే గ్రాటిట్యూడ్ అనేది ఉపయోగించుకుంటూ ఉండాలి. ఈ గ్రాటిట్యూడ్ మనలో ఉన్నటువంటి నెగిటివ్ బ్లాకేజెస్ని రిమూవ్ చేసేస్తూ మనకు హై ఫ్రీక్వెన్సీస్ని మనలోకి పంపిస్తూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే గ్రాటిట్యూడ్ అనేది ఏంటంటే యు ఆర్ రెడీ టు టేక్ ఇట్. రెడీగా ఉన్నాం, తీసేసుకున్నాము అని అంటే మనం వాళ్ళకి ఆ విశ్వం చెప్పిన దానికి మనం అక్కడ కరెక్ట్గా స్టిక్ ఆన్ అయి ఉన్నట్టు. అంటే ఇంకా మన క్యారెక్టర్ ఏం కాదు అక్కడ, మనలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా పోయింది. యూనివర్స్లోకి ఎప్పుడైతే కనెక్ట్ అయిపోతామో పాజిటివిటీ అనేది వచ్చేస్తుంది. సో ఇలా అన్నమాట. ప్రతి దాంట్లోని కూడా మనం ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలంటే ఎఫర్మేషన్స్ ద్వారా కూడా చేసుకోవచ్చు, సీడ్ మంత్రాస్ ద్వారా చేసుకోవచ్చు, మెడిటేషన్ ద్వారా చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా పాజిటివ్ థాట్స్ని పదే పదే పాజిటివ్ థాట్స్ని మనం చాంట్ చేయడం ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఎప్పుడు చేస్తామో ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుంది. ఇవాళ మీరు 10 నిమిషాలు చేశారు, రేపు ఇంకొక 2 నిమిషాలు చేయండి, 3 నిమిషాలు చేయండి, అలా పెంచుకుంటూ పోండి. గ్రాడ్యువల్గా ఒక డే వచ్చేటప్పటికి మీ ఫ్రీక్వెన్సీ దానికి మ్యాచ్ అయిపోతుంది. మీరు ఏమనుకుంటే అది ఖచ్చితంగా జరిగిపోతుంది. మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో అది మీ కళ్ళ ముందు ఉంటుంది. ఇలా అన్నమాట. మనం ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీస్ని మ్యాచ్ చేస్తూ ఉంటామో అప్పుడు ఖచ్చితమైనటువంటి ఆ ఎనర్జీని మనం తీసుకుంటాం అన్నమాట. అందుకని ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి, దానికి బాగా ప్రాక్టీస్ చేయాలి. దానికి బ్రీతింగ్ టెక్నిక్ ఒకటి ఇంపార్టెంట్, చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవడం ఒకటి ఇంపార్టెంట్, ఎఫర్మేషన్స్ని రాసుకోవడం ఇంపార్టెంట్, గ్రాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవడం ఇంపార్టెంట్, హోపోనోపోనో చేయడం ఇంపార్టెంట్. ఈ 5ని ఫాలో అయినామంటే ఫ్రీక్వెన్సీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా అప్రోచ్? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.